హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. పండగలందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో పండగల హడావిడి అంతా అయిపోయాక నేను కూడా మరిన్ని కొత్త వీడియోస్తో ఈ సంవత్సరం మీ ముందుకు రాబోతున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే వెడ్డింగ్ ప్యాకింగ్. మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు, శ్రీమంతాలు, పిల్లల బార్సాలు, ఇలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మనం బయట ఈ విధంగా ప్యాకింగ్ చేయించుకుంటాం కదా. సో చాలా సులభంగా ఇంట్లోనే మనం పెట్టే వస్త్రాలు లేకపోతే ఇచ్చే గిఫ్ట్స్ని చాలా అందంగా ఎలా ప్యాకింగ్ చేసుకోవాలో సులభంగా ఈరోజు వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను. ఇలాంటి ప్యాకింగ్ చేసుకోవాలని, నేర్చుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో కోసం నాకు నా ఫ్రెండ్ సుష్మ గారు హెల్ప్ చేశారు. తను భీమవరంలో ఉంటారు. ఇలాంటి ప్యాకింగ్లో తన ఎక్స్పర్ట్. కమర్షియల్ ఆర్డర్స్ కూడా తను తీసుకుంటారనమాట. తన డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా తన పేజ్ని కూడా మీరు చూడండి. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్, గిఫ్ట్ ఐటమ్స్, కస్టమైజ్డ్ గిఫ్టింగ్ తను చేస్తారు. సో ఈ ప్యాకింగ్ ఇవాళ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి ఒక రెడీమేడ్ బాస్కెట్ నేను తీసుకుంటున్నాం. సో మీరు బాస్కెట్ తీసుకోవచ్చు, లేదా ఒక ప్లాస్టిక్ ట్రే కూడా తీసుకోవచ్చు. దీంట్లోపలికి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు, ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని కార్నర్స్ ఫోల్డ్ అయ్యేటట్టు మనం ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఒక కలంకారీ బెడ్షీట్ పెడుతున్నాను. మీకు కావాలంటే చీరలు పెట్టుకోవచ్చు, లేదా ఏదన్నా లెహెంగాస్ కానీ మీరు ఏ గిఫ్ట్ ఐటెం పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఫిల్ అవ్వడానికి ప్లేస్ సరిపోలేదంటే కింద మీరు ఏదన్నా కొంచెం హైట్ పెంచుకొని దాని తర్వాత దాని మీద పెట్టచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక స్వీట్ బాక్స్ పెట్టాం మేము. ఈ స్వీట్ బాక్స్ పైన మేము ఏం చేస్తున్నాం అంటే ఈ విధమైన ఒక రెడీమేడ్ పర్స్ తీసుకొని దీంట్లోపల బ్లౌజ్ పీస్ పెట్టాం. మనం యూజువల్గా తాంబూలాలు ఇచ్చేటప్పుడు అందులో బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ పెట్టుకోవడం ఆనవాయితీ కదండి. సో ఇలాగా మనం ప్లెయిన్ బ్లౌజ్ పీస్ పెట్టకుండా మేము ఇలాంటి ఒక పర్స్లో పెట్టాం. ఇది పేపర్తో ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ చేసామన్నమాట. జస్ట్ రెగ్యులర్గా పసుపు కుంకుమ పెట్టకుండా కొంచెం చూడడానికి అందంగా ఉండడానికి, కొంచెం ఫ్యాన్సీగా ఉండడం కోసం ఇలాగా పేపర్తో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ చేసి దాన్ని మేము దాంట్ లోపల పసుపు కుంకుమ పెట్టామన్నమాట. ఇప్పుడు మనం ఒక రఫ్గా ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని మనం ఇలాగా డబుల్ సైడెడ్ టేప్తో అతికించేసుకుంటున్నాం. ఈ డబుల్ సైడెడ్ టేప్ మేము ఎందుకు వాడుతున్నాము అంటే మనం పెట్టిన ప్యాకింగ్ అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఈ బాస్కెట్ని ఇక్కడ అక్కడ తిప్పాల్సి వస్తుంది. సో హ్యాండ్లింగ్ అప్పుడు ఇవన్నీ కింద పడిపోకుండా మనం జస్ట్ రఫ్గా వీటిని అదే ప్లేస్లో ఉండేలాగా ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్తో మనం పెట్టుకుంటున్నాం అనమాట. సో డబుల్ సైడెడ్ టేప్ ఎందుకు పెడుతున్నాం అంటే దీంతో మనకి ఆ క్లాత్ అవి కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వవు కేర్ఫుల్గా తీసేస్తే. సో ఇలా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మేము కింద బెడ్షీట్ పెట్టాం. బెడ్షీట్ పైన స్వీట్ బాక్స్ పెట్టాం. దానిపైన బ్లౌజ్ పీస్ ఒక మంచి పర్స్లో పెట్టాం. దాని తర్వాత పసుపు కుంకుమ ఒక హ్యాండ్ బ్యాగ్లో, పేపర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ విధమైన క్లాత్ తీసుకుంటున్నాం. ఇది మీరు మార్కెట్లో చూసినట్లయితే చీప్ ప్యాకింగ్ మెటీరియల్ మీకు ఈజీగా దొరుకుతుంది. లేదు అంటే మీరు ఏదన్నా ఫ్యాబ్రిక్ స్టోర్లో కొంచెం ఇలాగా బ్రైట్ కలర్స్ ఉండే నెట్ ఫ్యాబ్రిక్, ఏదన్నా ప్యాకింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా వ్రాప్ చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు లెంగ్త్ కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఫ్యాబ్రిక్కి, ఎందుకంటే తక్కువైందంటే మనకి చూడడానికి బాగోదు. సో ఒక ఐడియా వచ్చే ముందర ఫస్ట్ మీరు ట్రయల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రికే తీసుకోండి. ఇప్పుడు మేము ఇలా జాగ్రత్తగా ర్యాప్ చేసుకున్న తర్వాత 2 హ్యాండిల్స్ కింద తీసుకొని ఒక వైర్, ఈ వైర్ మీకు క్రాఫ్ట్ షాప్స్లో, స్టేషనరీ షాప్స్లో ఈజీగా దొరుకుతుందండి. ప్యాకింగ్ వైర్ లేకపోతే క్రాఫ్ట్ వైర్ అని కూడా అడగచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మేము అన్ని హ్యాండిల్స్ మధ్యలో ఇంచి తీసి ర్యాప్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అంటే మనం చేసే ప్యాకింగ్ చాలా గట్టిగా ఉండాలన్నమాట. అంటే మధ్య మధ్యలో ఊడిపోవడం, ఈ ఫ్యాబ్రిక్ బయటికి ఊడిపోవడం అలా ఉంటే బాగోదన్నమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళల్లో వాటిల్లో చాలా హ్యాండ్లింగ్ ఉంటుందండి. ఎవరెవరు పట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటాం. సో మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అది ఆ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ చేతిలో చేరేదాకా అది జాగ్రత్తగా ఏమీ కదలకుండా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇలాగ నీట్గా ప్యాకింగ్ చేస్తూ ఉంటాను. ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ముడేసుకోండి. ఈ వైర్ చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి మామూలు దారంలాగే ఉంటుంది, కానీ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. సో తను చాలా గట్టిగా ఇలాగ బిగదీస్తుంది. సో బిగదీసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేము వాడినట్టు బాస్కెట్స్ కానీ మీరు వాడుతుంటే ఆ 2 హ్యాండిల్స్ కదలకుండా ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను.
మళ్ళీ చెప్తున్నాను కదండి, చాలా టైట్గా కదలకుండా మనం గట్టిగా ప్యాకింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ షార్ప్ ఎండ్స్ ఏవైతే ఉందో తను నీట్గా తీసేస్తోందనమాట. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసినట్లయితే కొంచెం కింద ఉన్న హ్యాండిల్కి ఈజీగా అంటుకోలేదన్నమాట, అంటే టై అవ్వలేదు. సో అందుకని ఇంకొక వైర్ తీసుకొని ఆ కింద హ్యాండిల్ కూడా కదలకుండా ఇంకొక వైర్తో ఇలాగ గట్టిగా ముడేసేసుకుంటున్నాం. సో నేను అదే మీకు ఇందాక నుంచి చెప్తున్నాను, ఇలాంటి ప్యాకింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి బాస్కెట్స్ వాడేటప్పుడు 2 హ్యాండిల్స్ ఆ క్లాత్ కింద బాగా టై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేనండి, ఇంతే సులభం అన్నమాట. ఇలాంటి మెటీరియల్స్ మీకు ప్రతి స్టేషనరీ షాప్లో, ప్రతి గిఫ్ట్ ఐటమ్ షాప్లో, మార్కెట్స్లో అన్నీ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో మీరు ఇలాంటి ప్యాకింగ్ కోసం మీరు స్వీట్ షాప్స్లో లేకపోతే ఫ్లోరిస్ల దగ్గర మీరు ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం టైం కేటాయిస్తే మన ఇంట్లో ఫంక్షన్స్కి మనకి నచ్చిన కలర్ థీమ్లో, మనకు నచ్చిన వెరైటీలో మనం ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీమేడ్ మెటీరియల్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. సో లాస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వైర్స్ ఎక్కడ షార్ప్నెస్ లేకుండా ఈజీగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఇలాగ కట్ చేసేసుకుంటున్నాం అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదేనండి, ఈ కొసళ్ళు ఏమీ అవ్వవన్నమాట. మీరు వేరే రకమైన ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే పోగులు వస్తాయి ఎండింగ్లో. సో చూసారు కదా, మీకు ఎంత గుబురు కావాలంటే అంత ఎక్కువ క్లాత్ కావాలంటే తీసుకోండి. మీకు ఇంకా గుబురు కావాలంటే మేము ఇక్కడ సింగిల్ లేయర్ క్లాత్ తీసుకున్నాం కదా, మీరు 2 లేయర్స్ లేదా 4 లేయర్స్ తీసుకుంటే ఇంకా పెద్దగా గుబురుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం బ్యూటిఫై చేయడం కోసం మేము ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ హాట్ గ్లూతో అతికించేసుకుంటున్నాం అనమాట. ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలంటే ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. మేము ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతున్నాము, ఎందుకంటే మనం ఎప్పుడు ఆ రోజు ప్యాకింగ్ చేసుకోం కదండి, కొన్ని రోజుల ముందు ప్యాకింగ్ చేసేసి రెడీగా పెట్టుకుంటాం కదా. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడితే అవి ఫ్రెష్గా అనిపిస్తాయి, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మీరు ఇలాంటి ప్యాకింగ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళకి ఇలాంటి ప్యాకింగ్ చేసి ఆర్డర్స్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇలాగా రెడీమేడ్ ఫ్లవర్స్, రెడీమేడ్ ఫ్యాబ్రిక్ బల్క్లో మీరు కొన్ని రెడీగా పెట్టుకుంటే మీరు కలర్ స్కీమ్కి అనుకూలంగా మీరు ఇలాగ రెడీ డెకరేషన్ చేసుకొని గిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాలం ఏమి ఇచ్చామనేది ముఖ్యం కాదండి, ఎంత బాగా ఎంత అందంగా అలంకరించి ఇచ్చామనేది కూడా ఈ మధ్య అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో ఫొటోస్ ఎక్కువైపోతున్నాయి కదా. సో మనం ఫొటోస్కి కూడా బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి జనాలు. సో ఇచ్చే చిన్న వస్తువులు, ఇచ్చే చిన్న గిఫ్ట్స్ కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తే ఫొటోస్లో అంత బాగా పడతాయి. కాబట్టి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా. ఈ వీడియో కోసం మా ఫ్రెండ్ సుష్మా చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా ఓపిక్గా, నీట్గా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సుష్మా డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా తన పేజ్ని మీరు చెక్ చేయండి, చాలా మంచి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చేస్తారు. సో చూశారు కదా, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఎంత బాగా ఈజీగా చిన్న చిన్న సామాన్తో, చిన్న ఫ్లవర్స్, ఫ్యాబ్రిక్తో ఇలాంటి ఫెస్టివ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసాం కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇవే మన ప్యాకేజింగ్ క్లోజప్ ఇమేజెస్ అండి. చూసారు కదా ఎంత సులభంగా, ఈజీగా పండగలకి, పెళ్ళిళ్ళల్లో, పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షన్స్ అన్నిటికీ సులభంగా ఇంట్లోనే చాలా చిన్న వస్తువులతో, తక్కువ వస్తువులతో మనమే ఇంట్లో ఎంత అందంగా ప్యాకింగ్ చేసుకోవడమో ఈ వీడియోలో నేను మీకు చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వండి. లింక్స్ అన్నిటినీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.